విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో 7 నుంచి 15% దశల వారీగా నిధులు పెంచుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తు మారాలని విద్యాశాఖను తన వద్దనే ఉంచుకున్నానని సీఎం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద పాఠశాల 150వ వార్షికోత్సవంలో సీఎం పాల్గొన్నారు. మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు 16 కోట్ల రూపాయలను విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొగిలిగిద్ద పాఠశాలలోనే చదువుకున్న దివంగత గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు బోర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డిలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బడ్జెట్లో దాదాపుగా 21,000 కోట్ల రూపాయలను మన బడ్జెట్లో విద్యాశాఖ కోసమే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 7% విద్యాశాఖ కేటాయించినము. విద్య యొక్క అభివృద్ధిని, పాఠశాలలను ఆధునీకరించాలన్న ఆలోచనతోని 21,000 కోట్ల రూపాయలను 7% బడ్జెట్ పెట్టినాం. నేను ఈ 7%ని 15%కి తీసుకెళ్లాలి అని ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని ఏదైతే పెద్దలు చెప్పినరో నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇక్కడి వరకు రాణించగలిగినాము. ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే ఇది సమాజానికి మనం చేసిన ద్రోహం అవుతుంది. అందుకే ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్ 7% నుంచి విడతల వారీగా 15% వరకు పెంచడం ద్వారా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నేను చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు. కానీ 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 12,500 పాఠశాలల్లో 31 లక్షల మంది స్టూడెంట్స్ ఉండరు. ఎక్కడో చిన్న లోపం ఉంది. ఈ లోపాన్ని మీరు, మేము, మనందరం కలిసి గుర్తించాలి, ఆ లోపాన్ని తొలగించాలి. దానికోసం మనందరం కష్టపడాలి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే, ఎవరిని తప్పు పట్టదలుచుకోలే. ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం. ఈ స్కూల్ చరిత్ర రాసేప్పుడు మనం ఎట్లయితే బూరు రామకృష్ణరావు గారిని, సత్యనారాయణ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నామో, ఈ చరిత్ర రాసేప్పుడు ఈ స్కూల్కి ఒక ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు అనేది చారిత్రక సంఘటనగా ఇది రికార్డు అవుతుంది. సార్, మీరు విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత మరింత పెరగాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు.